Okay, well, hello everyone. Welcome back. Welcome to the current affairs session of 3rd June 2025. మనం నిన్ననే స్టార్ట్ చేసుకున్నాం కదా డైలీ కరెంట్ అఫైర్స్ సెషన్. ఇవాల్టి సెషన్లో 3rd June కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. అయితే ఇక్కడ బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు అవర్ సెషన్ మన లెర్నర్స్ ప్రో యాప్ ఏదైతే ఉందో లెర్నర్స్ ప్రోకి యాప్ కూడా ఉంది, మొబైల్ యాప్. అది కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాంట్లో ఏపీ హైకోర్టుకి సంబంధించి మనము కోర్స్ని కూడా లాంచ్ చేసాం. ఆ కోర్స్ కూడా మీరు కావాలంటే అవైల్ చేసుకోవచ్చు, చదువుకోవచ్చు. టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, దాన్ని కూడా జాయిన్ అవ్వచ్చు. మన యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లెర్నర్స్ ప్రో బై రేష్మా. రైట్, June 3rd కరెంట్ అఫైర్స్ సెషన్. ఫస్ట్ వన్, see which state government has signed a cooperation agreement with Kitakyushu, Japan to promote urban innovation, zero emissions and economic growth. పట్టణ ఆవిష్కరణలు, సున్నా ఉద్గారాలు మరియు ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడానికి జపాన్లోని కిటాక్యుషుతో సహకార ఒప్పందంపై ఏ రాష్ట్ర ప్రభుత్వం సంతకం చేసింది? దట్ ఈజ్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ దీనికి సంతకం చేసింది. ఇప్పుడు దీనికి చీఫ్ మినిస్టర్గా ఎవరున్నారు? తెలంగాణ స్టేట్కి రేవంత్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. దీని క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏంటంటే దట్ ఈస్ హైదరాబాద్ ఈజ్ ద క్యాపిటల్ సిటీ. రీసెంట్గా ఎస్టర్డేని మనము తెలంగాణ ఫార్మేషన్ డేని కూడా సెలబ్రేట్ చేసుకున్నాం. తెలంగాణ ఫార్మేషన్ డే దట్ ఈస్ ఆన్ 2nd June. ఎప్పుడు ఏర్పడింది? 2014 సంవత్సరంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ దాని ద్వారా 2014 సంవత్సరంలో ఏర్పాటైంది. అయితే ఏర్పాటు అయినప్పుడు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ని ఉమ్మడి రాజధానిగా ఎన్ని సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా ఉంచారనంటే 10 సంవత్సరాలు. అంటే ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ గవర్నమెంట్కి ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ని ఉంచారు. ఇప్పుడు 2024కి 10 years కంప్లీట్ అయిపోయిన 2025లో ఎవరి రాజధాని వాళ్ళకి. అంటే ఇప్పుడు హైదరాబాద్ రాజధాని వచ్చేసి తెలంగాణ కోసం, అదేవిధంగా ఏపీ రాజధాని వచ్చేసి అమరావతి విల్ బి సర్వింగ్ యాజ్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అయితే ఇక్కడ రీసెంట్గా ఈ 11th స్టేట్ ఫార్మేషన్ ఇయర్ని సత్కరించుకుంటూ జపాన్ వాళ్ళు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్లో ఇన్వెస్ట్మెంట్ని చేశారు. రీసెంట్గా మనం ప్రీవియస్ కరెంట్ అఫైర్స్ సెషన్లో నేను డిస్కస్ చేశాను ఆల్రెడీ. ఏమని అనంటే జపాన్ గవర్నమెంట్ ఎవరికి సహాయాన్ని $1.063 బిలియన్ సహాయాన్ని వెచ్చించింది, సహాయాన్ని ప్రొవైడ్ చేసింది. ఏ దేశం వాళ్ళకి అనంటే బంగ్లాదేశ్ వాళ్ళ కోసం ఇన్ని బిలియన్ డాలర్స్, నాట్ మిలియన్స్, $1.063 బిలియన్ బంగ్లాదేశ్ కోసం అని చెప్పేసి ఇచ్చింది. ఆ బంగ్లాదేశ్ ఎందుకు అనంటే పాలసీ డెవలప్మెంట్ కోసం, అదేవిధంగా ఎడ్యుకేషన్, అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్ ఎడ్యుకేషన్ కోసం అండ్ రైల్వేస్ డెవలప్మెంట్ కోసం. ఈ మూడిటి గురించి జపాన్ దేశమే $1.063 బిలియన్ బంగ్లాదేశ్కి అందజేసింది. దాన్ని ఎవరు అందుకున్నారు అనంటే మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్, ఆ అగ్రిమెంట్ని ఎవరు అందుకున్నారు అనంటే ఇంటరిమ్ చీఫ్ అడ్వైజర్, దీనికి బంగ్లాదేశ్కి టెంపరీగా చీఫ్ అడ్వైజర్గా ఉన్నటువంటి మొహమ్మద్ యూనుస్. ఆయన గురించి కూడా మనం డిస్కస్ చేసాం ప్రీవియస్ సెషన్లో. మొహమ్మద్ యూనుస్ గారికి 2006 సంవత్సరంలో మొహమ్మద్ యూనుస్కి ఇంకా గ్రామీణ బ్యాంక్, ఈ రెండిటికి మనకి వీళ్ళిద్దరికి నోబెల్ పీస్ ప్రైజ్ అన్నది లభించింది. ఆయన గొప్పతనం ఏంటో చెప్పాను. ఈ గ్రామీణ బ్యాంక్ అన్నటువంటి దాన్ని 1983 సంవత్సరంలో ఆయన ఎస్టాబ్లిష్ చేశారు. ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకున్నాం మనం ప్రీవియస్ సెషన్లో. ఇప్పుడు ఇవాళ సెషన్లో జపాన్ సేమ్ మళ్ళా తెలంగాణ స్టేట్ గవర్నమెంట్తో అగ్రిమెంట్ని సైన్ చేసుకుంది. ఎందుకోసం, ఏ రంగాల కోసం అనంటే అర్బన్ ఇన్నోవేషన్ని, జీరో ఎమిషన్స్ని, ఎకనామిక్ గ్రోత్ పక్కన పెట్టిస్తే ఈ జీరో ఎమిషన్స్ అంటే రెన్యూబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీని యూజ్ చేయటం, వాటిని డెవలప్ చేయడం కోసం అర్బన్ ఇన్నోవేషన్ అంటే సిటీస్ డెవలప్మెంట్, వాటి కోసం అని చెప్పేసి జపాన్ ఇన్వెస్ట్ చేసింది. ఏ గవర్నమెంట్కి? తెలంగాణ గవర్నమెంట్ కోసం. ఇది దీంతో పాటు వేరే రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా. రైట్, నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఆపరేషన్ అండర్ విచ్ ద సిబిఐ అరెస్టెడ్ 6 members ఆఫ్ ట్రాన్స్నేషనల్ సైబర్ క్రైమ్ సిండికేట్? అంతర్జాతీయ సైబర్ క్రైమ్ సిండికేట్లోని 6 మంది సభ్యులను అరెస్ట్ చేయడానికి సిబిఐ నిర్వహించిన ఆపరేషన్ పేరేంటి? ఆ ఆపరేషన్ పేరు ఏంటంటే ఆపరేషన్ చక్ర
ఆపరేషన్ చక్ర 5 అనమాట. బేసిక్లీ ఇక్కడ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు ఇంకొక ఆపరేషన్ కూడా లాంచ్ చేశారు, దట్ ఈస్ సైబర్ షీల్డ్. డిజిటల్ హాక్ అన్నటువంటిది కూడా సిబిఐ వాళ్ళదే, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళదే. రీసెంట్గా ఇక్కడ కూడా మళ్ళీ జపాన్ మేజర్గా వీళ్ళు టార్గెట్ చేసినటువంటి దేశం ఏంటి అని అంటే జపాన్ వాళ్ళని టార్గెట్ చేశారు. ఇక్కడ దీనికోసం అని చెప్పేసి వీళ్ళు 2 సైబర్ సెల్స్ని, 2 సైబర్ కంపెనీస్ని కూడా, ఐ మీన్ టెలికాలింగ్ కంపెనీస్ని కూడా ఏర్పాటు చేసి అక్కడ నుంచి ఒక 15 మంది వరుసగా వీళ్ళకి కాల్స్ చేయడం, యూఆర్ అండర్ సైబర్ థ్రెట్ అని చెప్పేసి వాళ్ళని ఫస్ట్ భయపెట్టి దాని తర్వాత ఆ భయంలో నుంచి ఏం భయపడకండి, మేము దాంట్లో నుంచి బయటికి తీసుకొని వస్తాం, మీ కొన్ని డీటెయిల్స్ మాకు ప్రొవైడ్ చేయాలి అని చెప్పేసి అట్లా డీటెయిల్స్ని వాళ్ళు రాబట్టుకొని ఆ ఫ్రాడులెంట్ యాక్టివిటీస్కి పాల్పడ్డారు. అలాంటి వాళ్ళని 6 పట్టుకున్నారు. ట్రాన్స్నేషనల్ సైబర్ క్రైమ్ అని అంటే ఒక దేశానికి ఇంకొక దేశానికి మధ్య అని చెప్పేసి అది ట్రాన్స్నేషనల్. ఇక్కడ మన భారతదేశం వాళ్ళు ఎవరిని టార్గెట్ చేశారు? జపాన్లో ఉన్నటువంటి వాళ్ళని టార్గెట్ చేసి ఫ్రాడులెంట్ యాక్టివిటీస్కి పాల్పడినటువంటి 6 వ్యక్తుల్ని సిబిఐ వాళ్ళు రీసెంట్గా పట్టుకున్నారు. అది ఏ ఆపరేషన్ ద్వారా అంటే ఆపరేషన్ చక్ర 5. దీని గురించి చూడండి. ఆపరేషన్ కల్మినేటెడ్ ఇన్ ద అరెస్ట్ ఆఫ్ 6 అరెస్ట్ చేశారు. 2 ఇల్లీగల్ కాల్ సెంటర్స్ని కూడా వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. ఎవరిని టార్గెట్ చేశారంటే జపనీస్ సిటిజన్స్ని టార్గెట్ చేశారు. వేరే ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఆపరేషన్ సైబర్ షీల్డ్. ఆపరేషన్ సైబర్ షీల్డ్ అన్నది ఏ స్టేట్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసింది అని అంటే రాజస్థాన్ స్టేట్ క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏంటండి జైపూర్. దీనికే నిక్ నేమ్ వచ్చేసి ఏంటి పింక్ సిటీ అని కూడా దీనికే పేరు. ఎయిమ్డ్ ఎట్ సేమ్ ఈ సైబర్ క్రైమ్స్ నుంచి తప్పించుకోవడం కోసం అని చెప్పేసి వాటిని ఓవర్కమ్ చేయడానికి రాజస్థాన్ గవర్నమెంట్ ఆపరేషన్ సైబర్ షీల్డ్ అన్నటువంటి దాన్ని ఇంట్రడ్యూస్ చేసింది. ఆపరేషన్ హాక్ అంటే ఏంటంటే డేగా తెలుగులో. ఆ డేగా దాని స్పెషాలిటీ ఏంటి అని అంటే ఎంత హైట్లో అది ఎగురుతున్నప్పటికీ కూడా దాని చిన్న కన్నుతో ఎక్కడో కింద చాలా సూక్ష్మంగా ఉన్నటువంటి జీవిని కూడా అది కనిపెట్టగలదు, అంత ఐసైట్ ఉంటుంది. హాక్ డేగా కన్ను అంటాం. అందుకే దానితోనే ఆ పేరుతోనే స్పెషల్ యాంటీ సైబర్ క్రైమ్ ఇనిషియేటివ్ని ఇది లాంచ్ చేసింది కూడా సిబిఐనే. ఈ సిబిఐనే 2025లో రీసెంట్గానే ఈ ఇయర్లోనే లాంచ్ చేసింది జాన్లో. దేనికోసం ఐడెంటిఫై చేసి ఇండివిజువల్స్ ఎవరైతే ఈ సైబర్ క్రైమ్స్కి పాల్పడుతున్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి స్పెషల్గా వాళ్ళ డిజిటల్ ఫుట్ ప్రింట్స్, ఎస్పెషల్లీ అందరూ రారు, మళ్ళీ స్పెసిఫిక్గా ఒక సెక్టార్ చైల్డ్ సెక్సువల్ ఎక్స్ప్లాయిటేషన్కి పాల్పడేటువంటి వాళ్ళ కోసమే స్పెషల్గా సైబర్ క్రైమ్స్ పక్కన పెట్టి, సైబర్ క్రైమ్సే కాకపోతే ఈ చైల్డ్ సెక్స్కి పాటుపడేటువంటి వాళ్ళు అంటే చిల్డ్రన్ని యూజ్ చేసుకొని పోర్నోగ్రఫీ లాగా బొమ్మలు తయారు చేయడం, వీడియోస్ తయారు చేయడం, అలా చేసేటువంటి నేరగాళ్ల కోసం అని చెప్పి ఆపరేషన్ హాక్ని ఇంట్రడ్యూస్ చేసింది. ఈ పర్పస్ కూడా గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ ఇంపార్టెంట్. ఇంకొక ఆప్షన్ ఉంది కదా ఆపరేషన్ సింధూర్. రీసెంట్గా మనకి లాస్ట్ మంత్ ఆపరేషన్ సింధూర్ని కండక్ట్ చేశారు కదా. పాకిస్తాన్ టెర్రరిస్ట్ స్థావరాల మీద, అంతేకాని పాకిస్తాన్ వాళ్ళ మీద కాదు, పాకిస్తాన్ యొక్క టెర్రరిస్ట్ స్థావరాల మీద అటాక్ చేసింది మన భారతదేశం. ఎందుకు అనంటే దానికంటే ముందు ఈ శ్రీనగర్లో వీళ్ళు అటాక్ చేశారు కదా. అటాక్ చేసి ఒక 26 మంది టూరిస్టులను చంపేశారు. వాళ్ళలో 25 మంది ఇండియన్స్, ఇంకొకళ్ళు నేపాల్ నుంచి ఉన్నారు. ఈ 26 మంది టూరిస్టులను చంపేసినందుకు గాను మన భారతీయులు పాకిస్తాన్ వాళ్ళ మీద, ఆ టెర్రరిస్ట్ స్థావరాల మీద రివెంజ్ తీసుకోవడానికి ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఆపరేషన్ పేరే ఆపరేషన్ సింధూర్. ఈ ఆపరేషన్ సింధూర్ గురించి ఇన్ డీటెయిల్ కావాలి అని అంటే నేను స్పెషల్గా ఒక వీడియో కూడా చేశాను, కావాలంటే మన యూట్యూబ్ ఛానల్లో ఉంది ఆ వీడియో, అది కూడా మీరు వాచ్ చేయొచ్చు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. రీసెంట్లీ హెన్రిచ్ క్లాసన్ అనౌన్స్డ్ రిటైర్మెంట్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ క్రికెట్. హీ ఈస్ ఫ్రమ్ విచ్ కంట్రీ? ఈయన ఏ దేశానికి చెందినటువంటి వ్యక్తి? సౌత్ ఆఫ్రికన్ క్రికెటర్ అయినటువంటి హెన్రిచ్ క్లాసన్. లాస్ట్ నేను ప్రీవియస్ సెషన్లో June 1st, 2nd కరెంట్ అఫైర్స్ చెప్పేటప్పుడు ఆస్ట్రేలియా క్రికెటర్ కూడా ఒక
ఆస్ట్రేలియన్ క్రికెటర్ ఎవరు రిటైర్మెంట్ని అనౌన్స్ చేశారు? ఈయన హెన్రిచ్ క్లాసన్ రిటైర్మెంట్ని అనౌన్స్ చేసినట్టే ఆస్ట్రేలియన్ క్రికెటర్ కూడా రీసెంట్గా ప్రీవియస్ డేనే నిన్ననే రిటైర్మెంట్ని అనౌన్స్ చేశారు వన్డే ఇంటర్నేషనల్ నుంచి. ఈ హెన్రిచ్ క్లాసన్ అయితే ఇంకా మనం చెప్పక్కర్లేదు, వరల్డ్ కప్స్లో ఒక ఊపు ఊపినటువంటి పర్సన్. వన్డే ఇంటర్నేషనల్ నుంచి ఈయన తప్పుకొని ఉన్నారు. ఈయన డెబ్యూ అన్నది ఎప్పుడు స్టార్ట్ అయింది అని అంటే, ఈయన డెబ్యూ వచ్చేసి 2018లో స్టార్ట్ చేశారు. ఈ 7 yearsలో ఈయన ఎన్ని మ్యాచెస్ ఆడారని అంటే 4 టెస్ట్ మ్యాచెస్ని ఆడారు, 60 ODIs, 58 T20 ఇంటర్నేషనల్స్. ఇన్ని మ్యాచెస్ని ప్లే చేశారు. 60 ODIsలో 2141 స్కోర్ చేశారు. అదేవిధంగా 58 T20 ఇంటర్నేషనల్స్లో 1000 runsని ఈయన స్కోర్ చేశారనమాట. ఈ విధంగా అత్యంత తక్కువ మ్యాచెస్ ఆడినప్పటికీ కూడా ఈయన వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్, వికెట్ కీపర్ మరియు బ్యాట్స్మెన్గా ఉన్నటువంటి పర్సన్. హీఈస్ ఫ్రమ్ ద కంట్రీ సౌత్ ఆఫ్రికా. రీసెంట్గా మన భారతదేశం నుంచి టెస్ట్ క్రికెట్ నుంచి 2 రిటైర్మెంట్ని అనౌన్స్ చేశారు. హూ ఆర్ దోస్ 2 persons? ఒకటి విరాట్ కోహ్లీ గారు, ఇంకొక పర్సన్ ఎవరు అనంటే రోహిత్ శర్మ గారు అండ్ విరాట్ కోహ్లీ గారు. వీళ్ళిద్దరూ టెస్ట్ మ్యాచెస్ నుంచి రిటైర్మెంట్ని అనౌన్స్ చేశారు. అది కూడా మనం ప్రీవియస్గా మనం డిస్కస్ చేసాం. రైట్, నెక్స్ట్ వన్. వాట్ వాజ్ ఇండియాస్ ఫిస్కల్ డెఫిసిట్ యాజ్ అ పర్సెంటేజ్ ఆఫ్ జీడిపి ఫర్ ఫినాన్షియల్ ఇయర్ 2024-25 సంవత్సరానికి గాను భారతదేశ ఆర్థిక లోటు జీడిపిలో ఎంత శాతంగా ఉంది అనంటే దట్ ఈస్ 4.8% అని చెప్పారు. మనం టార్గెట్ అప్పుడు సెట్ చేసుకున్నాం. ఆ టార్గెట్ అనేది ఇప్పటికీ అచీవ్ అయిందా లేదా? అసలు ఇక్కడ వాట్ డూ యూ మీన్ బై ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటి అంటే గవర్నమెంట్కి వచ్చేటువంటి రిసీట్స్, వాటిని రెవెన్యూ అని అంటాం. దాంట్లో నుంచి గవర్నమెంట్ స్పెండ్ చేసేటువంటి, గవర్నమెంట్ మన కోసం ఖర్చు పెట్టేటువంటి ఖర్చు, ఎక్స్పెండిచర్. ఇప్పుడు నాకు ఒక ₹1,00,000 శాలరీ వచ్చింది అనుకోండి. ఆ ₹1,00,000 శాలరీలో వచ్చి నేను 50,000 ఖర్చు పెట్టేసి 50,000 సేవ్ చేసుకున్నానంటే నాకు వచ్చేటువంటి రెవెన్యూ నుంచి ఎక్స్పెండిచర్ని తీసేస్తే మిగిలేది సేవింగ్స్, అంటే సర్ప్లస్ అని అంటాం. అంటే నా దగ్గర ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ ఉంది. అలా కాకుండా నేను ఖర్చు పెట్టేటువంటి దాంట్లోంచి, ఎక్స్పెండిచర్లో నుంచి నాకు వచ్చేటువంటి ఇన్కమ్ని తీసేసాను అనుకోండి. అంటే ఇప్పుడు నా ఖర్చు ₹1,20,000 ఉంది. దాంట్లో నుంచి నాకు వచ్చేటువంటి రెవెన్యూ ₹1,00,000 నాకు శాలరీ వచ్చింది అని అనుకుందాం. దాన్ని తీసేస్తే నేను ₹20,000 డెఫిసిట్లో ఉంటా. అది సర్ప్లస్ డెఫిసిట్ కి ఉన్నటువంటి తేడా. ఇక్కడ ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఏంటి అని అంటే గవర్నమెంట్ స్పెండ్ చేసేటువంటి ఖర్చు, ఎక్స్పెండిచర్ లో నుంచి గవర్నమెంట్ యొక్క రిసీట్స్, రెవెన్యూని రిమూవ్ తీసేస్తే సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చేటువంటి దాన్ని ఫిస్కల్ డెఫిసిట్ అని అంటాము. ఆ ఫిస్కల్ డెఫిసిట్ అంటే తక్కువ ఉండడం, సర్ప్లస్ అంటే ఎక్కువ ఉండడం, అంతే. దట్ ఈస్ మేజర్ డిఫరెన్స్. ఈ ఫిస్కల్ డెఫిసిట్ అనేది 4.8 టార్గెట్ ని సెట్ చేసుకుంది గవర్నమెంట్ లాస్ట్ ఇయర్ 2024-25కి గాను. ఈ ఇయర్ కొత్త సంవత్సరం, కొత్త ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయింది కదా April 1, 2025 నుంచి. కాబట్టి అనుకున్న ఫిజికల్ డెఫిసిట్ అచీవ్ అయింది. ఎంత ఫిజికల్ డెఫిసిట్ వచ్చింది అని అంటే 15.77 lakh crores. ఇంత డెఫిసిట్లో ఉన్నాం మనం. రైట్, నెక్స్ట్ సంవత్సరానికి గాను ఈ ఇయర్ 2025-26కి గాను ఎంత ఫిజికల్ డెఫిసిట్ని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెట్ చేసింది అని అంటే 4.4%. అదేవిధంగా ఆర్బీఐ దీనికి సంబంధించి, అసలు జీడిపి అంటే ఏంటో మనకి తెలియాలి కదండి. జీడిపికి జిఎన్పికి తేడా నేను చెప్తాను. ఆర్బీఐ వచ్చేసి జీడిపి ఎస్టిమేట్ లేదా జీడిపి ఫోర్కాస్ట్ ఎంత ఉండొచ్చు, మన వృద్ధి శాతం ఫర్ ద ఫినాన్షియల్ ఇయర్ 2025-26కి గాను ఎంత ఉండొచ్చు అని ఆర్బీఐ ఎస్టిమేట్ చేసింది అని అంటే 6.5%. దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఇక్కడ జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్కి, జిఎన్పికి వాట్ ఆర్ ద మేజర్ డిఫరెన్సెస్? జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. మన భారతదేశంలో ఉన్నటువంటి ఇండివిజువల్స్ అవ్వచ్చు, మన ఇండియన్స్ అవ్వచ్చు, మన భారతదేశంలో కేవలం ఇండియా వరకు, డొమెస్టిక్ అని అంటే ఆ దేశం వరకు మాత్రమే. ఇండియాలో ఉన్నటువంటి ఇండియన్స్ అవ్వచ్చు, ఫారినర్స్ అవ్వచ్చు, ఎవరైనా సరే వాళ్ళు తయారు చేసేటువంటి ప్రొడక్షన్, అదేవిధంగా అందించేటువంటి సర్వీసెస్, వాటిని కలెక్టివ్గా జీడిపి అని చెప్పేసి అని అంటాం. జిఎన్పి, గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ అంటే ఏంటి అని అంటే మన ఇండియన్ సిటిజన్స్, అంటే మన భారతీయ వాసులు ఎక్కడైతే, మన భారతదేశంలో ఉన్నటువంటి సిటిజన్స్, అదేవిధంగా వేరే దేశాల్లో ఉన్నటువంటి ఇండియన్ సిటిజన్స్, వాళ్ళందరూ తయారు చేసేటువంటి వస్తువులు, ప్రొడ్యూస్ చేసేటువంటి గుడ్స్, అందించేటువంటి సర్వీసెస్, వాటిని క్యాలిక్యులేట్ చేస్తే వచ్చేది జిఎన్పి. అది మేజర్ డిఫరెన్స్.
కేవలం ఇండియా వరకు మాత్రమే ఇండియన్స్ని ఫారినర్స్ని అందరినీ కలిపి క్యాలిక్యులేట్ చేస్తే దట్ ఈస్ జీడిపి. ఓన్లీ ఇండియన్ సిటిజన్స్ని మాత్రమే మన భారతదేశంలో ఉన్న అదేవిధంగా వేరే దేశంలో ఉన్నటువంటి ఇండియన్ సిటిజన్స్ వరకు మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని జిఎన్పి అంటారు. అది మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ జీడిపి జిఎన్పి. చాలా మంది జీడిపి జిఎన్పి రెండు ఒకటే అనుకుంటారు. నో, బోత్ ఆర్ నాట్ సేమ్. జీడిపి వేరు, జిఎన్పి వేరు. కాబట్టి అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ ఆర్బీఐ గురించి వచ్చింది కాబట్టి ఆర్బీఐని ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ చేశారు? ఆర్బీఐ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది ఇయర్ 1934. ఆర్బీఐ యాక్ట్ 1934 ద్వారా 1935లో ఆర్బీఐని ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ఆర్బీఐ గాట్ నేషనలైజ్డ్ ఇన్ ది ఇయర్. ఆర్బీఐ నేషనలైజ్ అయ్యింది ఎప్పుడండి అని అంటే ఇట్ వాజ్ నేషనలైజ్డ్ ఇన్ ది ఇయర్ 1949లో ఆర్బీఐ అనేది నేషనలైజ్ అయింది. ఇది రీసెంట్గా ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామినేషన్లో అడిగినటువంటి కరెంట్ అఫైర్ బిట్. 1949లో నేషనలైజ్ అయింది. ఆర్బీఐకి మొట్టమొదటి గవర్నర్గా ఎవరు పనిచేశారు అని అంటే ఆస్బోర్న్ స్మిత్ వాజ్ సర్వ్డ్ యాజ్ ద ఫస్ట్ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ. ఆర్బీఐకి మన భారతదేశానికి స్వాతంత్రం రాకముందే కదా ఆర్బీఐ ఎస్టాబ్లిష్ అయింది 1935లో. మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆర్బీఐకి గవర్నర్గా ఎవరు పనిచేశారు అని అంటే సిడి దేశ్ముఖ్. సిడి దేశ్ముఖ్ వాజ్ ద ఫస్ట్ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ పోస్ట్ ఇండిపెండెన్స్. మన భారతదేశానికి ఇండిపెండెన్స్ స్వాతంత్రం వచ్చిన తర్వాత సిడి దేశ్ముఖ్ గారు ఆర్బీఐకి గవర్నర్గా పనిచేశారు. ఇప్పుడు 26వ గవర్నర్గా ఆర్బీఐకి ఎవరు పనిచేస్తున్నారు అని అంటే హీ ఈజ్ సంజయ్ మల్హోత్రా ఈజ్ సర్వింగ్ యాజ్ ద ప్రెసెంట్ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ. 26th గవర్నర్ ఆఫ్ ఆర్బీఐగా సంజయ్ మల్హోత్రా గారు పనిచేస్తున్నారు. ఇప్పుడు దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆర్బీఐ. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ కమిటీ అని చెప్పేసి ఉంటుంది. ఆ మానిటరీ పాలసీ కమిటీలో టోటల్గా 6 మెంబర్స్ సభ్యులు ఉంటారు. ప్రతి సంవత్సరం మనకి రెపో రేటు, రివర్స్ రెపో రేట్, ఎస్ఎల్ఆర్, సిఆర్ఆర్, అదేవిధంగా స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో, క్యాష్ రిజర్వ్ రేషియో, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ ఎంఎస్ఎఫ్, వీటన్నిటిని కూడా ఇన్ఫ్లేషన్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలని మానిటరీ పాలసీ కమిటీనే రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది అనమాట. బ్యాంకర్స్ బ్యాంక్ అని కూడా ఆర్బీఐకే పేరు. రైట్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. రీసెంట్లీ విచ్ బ్యాంక్ రిమూవ్స్ మినిమం బ్యాలెన్స్ రూల్ ఫర్ ఆల్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్స్. ఎస్బీ అంటే సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్స్ అని అర్థం. ఏ బ్యాంక్ ఇటీవల అన్ని ఎస్బీ ఖాతాలకు కనీస బ్యాలెన్స్ నియమాన్ని తొలగించిన బ్యాంక్ ఏది అని అంటే ఇట్ ఈజ్ కెనరా బ్యాంక్. మనకి బేసిక్లీ 2020 సంవత్సరంలో 2020 సంవత్సరంలో బ్యాంక్స్ అన్నవి మెర్జర్ అయ్యాయి. కొన్ని బ్యాంక్స్ మెర్జర్ జరిగింది. ఆ మెర్జర్లో భాగంగానే కెనరా బ్యాంక్ అన్నది, కెనరా బ్యాంక్లో ఏది మెర్జ్ అయింది? సిండికేట్ బ్యాంక్ గాట్ మెర్జ్డ్ ఇంటూ కెనరా బ్యాంక్. అంటే ఇప్పుడు ఏ బ్యాంక్ అయితే దాంట్లో మెర్జ్ అయిపోతుందో, ఇప్పుడు యూనియన్ బ్యాంక్ ఉందండి, యూనియన్ బ్యాంక్ ఆంధ్ర బ్యాంక్ అనేది యూనియన్ బ్యాంక్లో కలిసిపోయింది. అంటే ఇప్పుడు యూనియన్ బ్యాంక్ మాత్రమే ఉంటుంది, ఆంధ్ర బ్యాంక్ మనకు కనబడదు. ఆంధ్ర బ్యాంక్ కూడా దాంట్లోనే కలిసిపోయింది కాబట్టి యూనియన్ బ్యాంక్ ఆ అంబరిల్లా కింద ఆంధ్ర బ్యాంక్ కూడా ఉంటుంది. ఇక్కడ కెనరా బ్యాంక్లో మెర్జ్ అయిపోయినటువంటి బ్యాంక్ ఏంటి అని అంటే దట్ ఈజ్ సిండికేట్ బ్యాంక్ మెర్జ్ అయిపోయింది 2020 సంవత్సరంలో. దీని క్యాప్షన్ గుర్తుపెట్టుకోండి, కెనరా బ్యాంక్ అనేది వన్ ఆఫ్ ద పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ బ్యాంక్. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ కెనరా బ్యాంక్. రీసెంట్గా మొట్టమొదటి అంటే ఈ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సినటువంటి పని ఏమీ లేదు అని చెప్పి కంప్లీట్గా ఈ మినిమం బ్యాలెన్స్ రూల్ని రిమూవ్ చేసినటువంటి మొట్టమొదటి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఏది అని అంటే ఇట్ ఈస్ కెనరా బ్యాంక్. కెనరా బ్యాంక్లో ఈ సిండికేట్ బ్యాంక్ కూడా మెర్జ్ అయిపోయింది. ఇది గుడ్ న్యూస్. దీంట్లో మనకి పెన్షనర్స్ ఉండొచ్చు, సాలరీడ్ ఎంప్లాయీస్ ఉండొచ్చు, మిగతా సేవింగ్స్ అకౌంట్స్ని ఓపెన్ చేసిన వాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఇది వర్తిస్తుంది. కేవలం కొన్ని సెక్షన్స్ ఆఫ్ పీపుల్కి మాత్రమే కాకుండా అందరూ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్స్ మెయింటైన్ చేసే వాళ్ళందరికీ కూడా ఇది అప్లై అవుతుంది. దట్ ఈజ్ కెనరా బ్యాంక్. ఈ రెండు కూడా మెర్జ్ అయిపోయాయి. ఆంధ్ర బ్యాంక్ గాట్ మెర్జ్డ్ విత్ యూనియన్ బ్యాంక్. ఇది కూడా ఇంపార్టెంటే. దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు కెనరా బ్యాంక్ని? 1906వ సంవత్సరంలో ఎస్టాబ్లిష్ చేశారు బై అమ్మెంబాల్ సుబ్బారావు పై. ఎక్కడ? మ్యాంగళూరు, కర్ణాటక. రైట్, నెక్స్ట్ పిఎం మోడీ అడ్రసెస్ ఐఏటిఏస్. ఐఏటిఏ అంటే ఏంటి? ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్. ఇంటర్నేషనల్ Air Transport Association, that is IATS, 81st Annual General Meeting and Plenary Session of World Air Transport Summit that was held at
ఎక్కడ జరిగింది అని అంటే న్యూఢిల్లీలో జరిగింది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? జూన్ 1 నుంచి జూన్ 3వ తారీఖు వరకు జరిగింది. ఇది వరకు 1983వ సంవత్సరంలో మన భారతదేశం హోస్ట్ చేసింది. ఇండియా ఈ IATA సమావేశాన్ని ఎప్పుడు హోస్ట్ చేసింది అని అంటే 1983లో. తర్వాత మళ్ళీ 42 ఇయర్స్ తర్వాత మన భారతదేశంలో హోస్ట్ చేయడం ఇదే 2025వ సంవత్సరంలో జూన్ 1 నుంచి జూన్ 3 వరకు హోస్ట్ చేసింది. మన న్యూఢిల్లీలో కండక్ట్ చేశారు. దీంట్లో భాగంగా మన మోడీ గారు చాలా విషయాల్ని ప్రసంగించారు. అంటే మన భారతదేశం ఈ డొమెస్టిక్ సివిల్ ఏవియేషన్ రంగంలో మన భారతదేశం 3rd లార్జెస్ట్ పొజిషన్. ఎన్నో స్థానంలో ఉంది అని అంటే 3rd లార్జెస్ట్ పొజిషన్ లో ఉంది. డొమెస్టిక్ గా సివిల్ ఏవియేషన్ ని అభివృద్ధి చేసినటువంటి దేశాల్లో మన భారతదేశం 3వ స్థానంలో ఉంది. ఇప్పటి వరకు మన భారతదేశం 240 మిలియన్ ప్యాసింజర్స్, మన భారతదేశంలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్ నుంచి 240 మిలియన్ ప్యాసింజర్స్ ట్రావెల్ చేశారు. ఇంకా బై ద ఇయర్ 2026 500 మిలియన్ ప్యాసింజర్స్ ట్రావెల్ చేయనున్నారు అని కూడా మోడీ గారు ప్రసంగించారు. ఎందుకండి 2026 అని అంటే 2016వ సంవత్సరంలో ఒక స్కీమ్ ని ఇంట్రడ్యూస్ చేశారు. ఆ స్కీమ్ పేరే ఉడాన్ స్కీమ్, ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్. ఈ స్కీమ్ వచ్చేసి 2016లో ఇంట్రడ్యూస్ చేశారు. ఆ స్కీమ్ దీని వ్యాలిడిటీ వచ్చేసి ఎన్ని సంవత్సరాలు అని అంటే 10 సంవత్సరాలు. ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ ఈ స్కీమ్ ద్వారా ఏంటి అని అంటే కామన్ మ్యాన్ కూడా ఎయిర్ వేస్ ని యూటిలైజ్ చేసుకునేలాగా చేయాలి. అదే ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ కాన్సెప్ట్. దాని ద్వారా ఎక్కువ మంది ట్రావెల్ అయ్యేలాగా, అదేవిధంగా కనెక్టివిటీ లేనటువంటి ప్రాంతాలని కూడా ఎయిర్ వేస్ ద్వారా కనెక్టివిటీ తీసుకొని రావటం, ఇదంతా కూడా ఉడాన్ ద్వారా జరిగింది. అందుకే 2026 అని చెప్పేసి మోడీ గారు ప్రసంగించారు. ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీ, IATA. మన యూనియన్ మినిస్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ హూ ఈజ్ హీ? రామ్ మోహన్ నాయుడు గారు. హీ ఈజ్ ద యూనియన్ మినిస్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. న్యూఢిల్లీలో జరిగింది. లాస్ట్ టైం ఎప్పుడు జరిగింది? మన భారతదేశం ఎప్పుడు హోస్ట్ చేసింది అని అంటే 1983లో హోస్ట్ చేసింది. తర్వాత రీసెంట్గా 81st యాన్యువల్ సమ్మిట్. రైట్. IATA ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ వచ్చేసి 1945వ సంవత్సరంలో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడున్నాయండి అని అంటే దోస్ ఆర్ సిచ్యువేటెడ్ అట్ మాంట్రియల్, కెనడా. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. దీని డైరెక్టర్ జనరల్ వచ్చేసి ఎవరున్నారంటే విల్లీ వాల్ష్ దీనికి డైరెక్టర్ జనరల్ గా ఉన్నారు right now at present. All these are important aspect related to this one. Right. Next, which bank has partnered with partnered with Amul, Anand Milk Union Limited and Rich Plus to promote organic farming through a tripartite agreement. Tripartite ante enti anante 3 సంస్థలు కానీ 3 పర్సనాలిటీస్ కానీ 3 దేశాలు కానీ కలిసి ఒక అగ్రిమెంట్ ని చేసుకుంటే ట్రైపార్టైట్ అగ్రిమెంట్ అని అంటాం. త్రైపాక్షిక అవగాహన ఒప్పందం ద్వారా సేంద్రియ వ్యవసాయాన్ని అంటే ఆర్గానిక్ ఫార్మింగ్, సేంద్రియ వ్యవసాయం అంటే ఏంటంటే ఆర్గానిక్ ఫార్మింగ్ ని ప్రోత్సహించడానికి అమూల్ మరియు రిచ్ ప్లస్ తో ఏ బ్యాంక్ భాగస్వామ్యం కలిగి ఉంది? వాట్ ఈస్ దట్ బ్యాంక్? ఇట్ ఈస్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ని 1937వ సంవత్సరం చిదంబరం చెట్టియార్ గారు దీనిని ఎస్టాబ్లిష్ చేశారు. చిదంబరం చెట్టియార్ గారు. ఇప్పుడు రైట్ నౌ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ కి CEO అండ్ MDగా ఎవరున్నారంటే అజయ్ కుమార్ శ్రీవాస్తవ. రైట్ నౌ దీనికి MD అండ్ CEO. CMD అని అంటే MD అండ్ CEOగా ఈయన పనిచేస్తున్నారు అనమాట. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్. ఈ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అన్నది మేజర్గా అసలు దీని మెయిన్ మోటో వచ్చేసి ఏంటి అని అంటే ఈ ఫినాన్షియల్ ఒక సెట్ ఆఫ్ పీపుల్ని అట్రాక్ట్ చేయడం కోసం అని చెప్పేసి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ని ఎస్టాబ్లిష్ చేశారు. అంటే మేజర్గా బిజినెస్, ట్రేడ్ ఈ పర్పసెస్ కోసం దీన్ని లాంచ్ చేశారు. మన భారతదేశంలో మాత్రమే కాకుండా ఈవెన్ సింగపూర్, థాయిలాండ్ ఇట్లా టోటల్గా 5 వేరే దేశాల్లో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ కూడా ఉన్నది. ఆర్గానిక్ ఫార్మింగ్ని ప్రమోట్ చేయడం కోసం అని చెప్పేసి ఈ 3 ట్రైపార్టైట్ అగ్రిమెంట్ని చేసుకున్నాయి. ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్ ఇది వచ్చేసి ఆనంద్ అన్నటువంటి
ప్రాంతంలో ఒక కోఆపరేటివ్ సంస్థ, మిల్క్ ప్రొడ్యూసింగ్ కంపెనీ తెలుసు కదండి, కోఆపరేటివ్ ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్, మిల్క్, డైరీ ప్రొడక్ట్స్, డైరీ మిల్క్, దానితో పాటు డైరీ ప్రొడక్ట్స్ కూడా, ఇప్పుడు బటర్, చీజ్, ఘీ, ఇట్లాంటి ఇంకా దూద్ పేడ, ఇట్లాంటి చాలా ప్రొడక్ట్స్ని అమూల్ లాంచ్ చేసింది. ఇనీషియల్లీ పాలు మాత్రమే ఉండేవి, తర్వాత కర్డ్, బటర్, చీజ్, బటర్ మిల్క్, ఇట్లాంటి చాలా డైరీ ప్రొడక్ట్స్ అన్నిటిని, పనీర్, ఇవన్నీ కూడా అమూల్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీని ఫౌండర్ వచ్చేసి ఎవరు అనంటే వర్గీస్ కురియన్ ఫౌండర్. ఈయన ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్. ఈయన్నే ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ అని కూడా పేరు. ఈ రిచ్ ప్లస్ అన్నటువంటి సంస్థ ఏంటి అనంటే అమూల్ వాళ్ళకి ఈ ఆర్గానిక్ సప్లయర్, ఆర్గానిక్ వాటిని సప్లై చేసేటువంటి సప్లయర్ రిచ్ ప్లస్. ఈ మూడు కొలాబ్ అయ్యి వీటిని డెవలప్ చేయడం కోసం అని చెప్పేసి ట్రైపార్టైట్ అలయన్స్ సైన్ చేసుకున్నాయి. రైట్, నెక్స్ట్ వన్, వేర్ వర్ ద 26th ఏషియన్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్స్ 2025 హెల్డ్? ఎక్కడ కండక్ట్ చేశారండి రీసెంట్గా? సౌత్ కొరియా. సౌత్ కొరియా క్యాపిటల్ సిటీ ఏంటి? సియోల్. అండ్ ద కరెన్సీ ఈజ్ ఓన్. దీస్ ఆర్ క్యాపిటల్ అండ్ కరెన్సీ. సౌత్ కొరియాలో ఈ ఛాంపియన్షిప్స్ జరగడం అన్నది మూడవసారి. ఫర్ ద థర్డ్ టైం ఈ ఛాంపియన్షిప్స్ అనేవి జరిగాయి. ఈ ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ ఏషియన్ గేమ్స్ కాదు, అవి 1951లో స్టార్ట్ చేశారు, అవి వేరు, 4 సంవత్సరాలకు ఒకసారి కండక్ట్ చేస్తారు. ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ అంటే ఏషియా ఖండం వరకు అథ్లెటిక్స్ రంగంలో మాత్రమే, అంతవరకు మాత్రమే ఛాంపియన్షిప్స్ని కండక్ట్ చేస్తారు. దట్ ఈస్ ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్. ఇవి వచ్చేసి బైఎన్నియల్ వీటిని కండక్ట్ చేస్తారు, ప్రతి 2 years ఒకసారి వీటిని కండక్ట్ చేస్తారు. ఫస్ట్ ఎడిషన్ వచ్చేసి ఎప్పుడు కండక్ట్ చేశారు? 1973లో. ఎక్కడ అనంటే ఫిలిప్పైన్స్లో వీటిని కండక్ట్ చేశారు. రీసెంట్ 26th ఎడిషన్ వచ్చేసి సౌత్ కొరియా దీనిని హోస్ట్ చేసింది. సౌత్ కొరియాలో గుమి అన్నటువంటి ప్రాంతంలో దీన్ని హోస్ట్ చేశారు. కంప్లీట్ అయిపోయింది కూడా. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగింది అనంటే May 27 నుంచి May 31 వరకు జరిగింది. దీంట్లో మెడల్స్లో టాప్ పొజిషన్లో నెంబర్ 1 పొజిషన్లో ఏది ఉంది అనంటే చైనా టాప్ చేసింది మెడల్స్లో. సెకండ్ వన్ వచ్చేసి జపాన్ 2వ స్థానంలో ఉంది. మన భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది అనంటే ఇండియా 3rd ప్లేస్లో ఉంది. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. టాప్ చేసింది చైనా, భారతదేశం 3వ స్థానంలో ఉంది. అర్షద్ నదీం గారు దీంట్లో యాక్టివ్ రోల్ని ప్లే చేశారు. అర్షద్ నదీం గారు వచ్చేసి ఈయన ఎవరు? పాకిస్తాన్ దేశానికి చెందినటువంటి జావెలిన్ త్రోవర్ 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో జావెలిన్ త్రోలో గోల్డ్ మెడల్ని గెలిచినటువంటి వ్యక్తి కూడా ఈయనే, అర్షద్ నదీం గారు. అట్లా మనకి మన నీరజ్ చోప్రా గారికి మిస్ అయింది, గోల్డ్ మెడల్ మిస్ అయింది. అర్షద్ నదీం గారు గోల్డ్ మెడల్ గెలుచుకున్నారు 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో రీసెంట్గా. దీంట్లో కూడా ఈయన వన్ ఆఫ్ ద హైలైట్స్గా నిలిచారనమాట ఈ ఛాంపియన్షిప్స్లో కూడా. సౌత్ కొరియా నెక్స్ట్ ఎడిషన్ ఎక్కడ జరగబోతుంది? 27th ఎడిషన్ వచ్చేసి నెక్స్ట్ 27th ఎడిషన్ 27th ఎడిషన్ ఎక్కడ జరగబోతుంది అని అంటే క్వామ్ చైనాలో 27th నెక్స్ట్ ఎడిషన్ జరగబోతుంది. దట్ ఈజ్ అట్ ఎన్నో సంవత్సరం 2027 27th ఎడిషన్ చైనాలో జరగనుంది. నెక్స్ట్ ఎడిషన్ వచ్చేసి ఇంకొక ఎడిషన్ ఎక్కడ జరగనుంది 2029లో అనంటే 2029లో 28th ఎడిషన్ ఇండోనేషియాలో జరగనుంది. ప్రీవియస్ ఎడిషన్ ఎక్కడ జరిగింది? 25th ఎడిషన్ వచ్చేసి థాయిలాండ్, బ్యాంకాక్ థాయిలాండ్లో ప్రీవియస్ ఎడిషన్ అన్నది జరిగింది. ఇది క్యాపిటల్ సిటీ థాయిలాండ్. బాట్ ఈజ్ ద కరెన్సీ. ఇండోనేషియా క్యాపిటల్ సిటీ ఏంటండి? జకర్తా. అండ్ ద కరెన్సీ ఈజ్ ఇండోనేషియన్ రూపియా. ఇవి క్యాపిటల్ కరెన్సీ. రింగిట్. రెన్మింబి ఈజ్ ద క్యాపిటల్ సిటీ. అది చైనా, సౌత్ కొరియా, థాయిలాండ్, ఇండోనేషియా. మొట్టమొదటి ఎడిషన్ ఇక్కడ జరిగింది ఫిలిప్పైన్స్లో జరిగింది. సౌత్ కొరియా ఇట్లా హోస్ట్ చేయడం ఇది 3వసారి. ఫస్ట్ 2 ఎడిషన్స్ 1975లో ఒకసారి, 2005వ సంవత్సరంలో ఒకసారి. ఫస్ట్ 2 ఎడిషన్స్ని సౌత్ కొరియా హోస్ట్ చేసింది. రైట్, నెక్స్ట్ వన్, రీసెంట్లీ విచ్ కంట్రీ యూజ్డ్ ఫస్ట్ పర్సన్ వ్యూ డ్రోన్స్ అండ్ డెస్ట్రాయిడ్ మోర్ దాన్ 40 planes? ఇటీవల ఏ దేశం ఫస్ట్ పర్సన్ వ్యూ డ్రోన్స్ని ఉపయోగించి 40కి పైగా విమానాలను ధ్వంసం చేసింది? ఇట్ ఈజ్ ఉక్రెయిన్. క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏంటండి? కీవ్ ఈజ్ ద క్యాపిటల్ సిటీ. అండ్ దీని కరెన్సీ వచ్చేసి కొంచెం టిపికల్గా ఉంటుందండి. కరెన్సీ ఒకసారి చూసుకోండి.
యుక్రెయిన్ ప్రెసిడెంట్ అయినటువంటి వ్లాడిమిర్ జెలెన్స్కీ దీనికి ప్రెసిడెంట్. ఈయన ఈ ఇమేజ్ లో కనిపిస్తున్నారు కదా. రీసెంట్ గా 18 నెలల కష్టం, 18 months నుంచి వీళ్ళు పడినటువంటి కష్టానికి ప్రతిఫలం ఇప్పుడు దక్కింది. వీళ్ళు ఈ ఫస్ట్ పర్సన్ వ్యూ FPV డ్రోన్స్, మనకి నార్మల్ గా డ్రోన్స్ అంటే ఏంటండి, వాట్ ఈస్ డ్రోన్? అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ అన్న, డ్రోన్ అన్న బోత్ ఆర్ సేమ్. అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ అన్న, డ్రోన్ అన్న బోత్ ఆర్ సేమ్. అంటే ఒక మనిషి కూర్చొని ఏరియల్ వెహికల్ని, ఎయిర్లో వెహికల్ని నడపాల్సిన అవసరం లేదు, హెలికాప్టర్ లాగా, ఎయిర్ప్లేన్ లాగా. అది డ్రోన్ అని చెప్పేసి అని అంటాం. అంటే చాలా షార్ట్ డిస్టెన్స్కి మనం ఇక్కడ సర్ఫేస్ మీద ఉంటూ రిమోట్ త్రూ కంట్రోల్ చేయడం, దట్ ఈస్ డ్రోన్. అలా కాకుండా ఫస్ట్ పర్సన్ వ్యూ అంటే ఏంటి అని అంటే, మనము కళ్ళకి గాగ్స్ పెట్టుకొని, ఇప్పుడు మనం 3D గేమింగ్ ఆడేటప్పుడు గాగ్స్ పెట్టుకొని మనకి ఎదురుగా ఉన్నట్టు ఒక స్క్రీన్ ఉన్నట్టు, మనం ఒక బ్యాటిల్ ఫీల్డ్లో ఉన్నట్టు ఎలాగైతే అదంతా 3D ఇమేజెస్ కనిపిస్తాయో, సేమ్ ఇక్కడ కూడా ఫస్ట్ పర్సన్ వ్యూ అంటే ఒక పర్సన్ ఆ గాగ్స్ పెట్టుకొని వాటిని చూస్తూ ఆపరేట్ చేస్తూ ఉంటారనమాట. ఎక్కడ మనం టార్గెట్ చేయాలి అని చెప్పి వాటినే ఫస్ట్ పర్సన్ వ్యూ FPV డ్రోన్స్ అని చెప్పేసి అని అంటారు. 18 నెలల నుంచి వీళ్ళు కష్టపడి వీటిని తయారు చేసి రీసెంట్గా ఒక 5 స్థావరాలు రష్యాలోని 5 ప్లేసెస్ మీద వీళ్ళు అటాక్ చేశారు. ఈ డ్రోన్స్ అన్నిటినీ వాళ్ళకి తెలియకుండా ఇల్లీగల్గా ఒక వెహికల్ సహాయంతో అక్కడ ప్లేస్ చేసి ఆ డ్రోన్స్ని ఇక్కడ నుంచి వీళ్ళు లాంచ్ చేశారు, యాక్టివేట్ చేశారనమాట. అట్లా యాక్టివేట్ చేసి మోర్ దాన్ 40 ప్లేన్స్ని వాళ్ళు డిస్ట్రాయ్ చేశారు. ప్రజలకి ఎటువంటి హాని జరగలేదు, జస్ట్ వాళ్ళ అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మాత్రమే ధ్వంసం జరిగింది. దీని పేరు వచ్చేసి ఏంటి అనంటే స్పైడర్ వెబ్. వీళ్ళు దీనికి ఒక కోడ్ నేమ్ ఇచ్చారు, దాని పేరే ఏంటి అని అంటే స్పైడర్ వెబ్. స్పైడర్ వెబ్ ఎలాగైతే స్టార్ట్ అయితే మొత్తం ఇట్లా మొత్తం అల్లుకుపోవడానికి చాలా తక్కువ టైం పడుతుందో, అలాగే వీళ్ళు స్టార్ట్ చేసిన దానికి కూడా స్పైడర్ వెబ్ అన్న కోడ్ నేమ్ ఎందుకు పెట్టుకున్నారు అని అంటే, వీళ్ళు స్టార్ట్ చేసిన తర్వాత టకటకమని ధ్వంసం చేసుకుంటూ వెళ్తారు. అట్లా ఆ ఉద్దేశం వచ్చేలాగా స్పైడర్ వెబ్ అని చెప్పేసి దీనికి వీళ్ళు కండక్ట్ చేసినటువంటి దీనికి కోడ్ నేమ్ కూడా ఇచ్చారు. రష్యా వాళ్ళు ఏమైనా ఊరుకుంటారా? నెక్స్ట్ ఫర్దర్గా ఏం జరుగుతుందో మనం వెయిట్ అండ్ వాచ్. రైట్, లాస్ట్ వన్. Etienne Emile Bally, pioneer of abortion pill, passes away. He is from which country? ఏ దేశస్తుడు అండి? ఫ్రాన్స్ క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏంటి? ప్యారిస్, అండ్ ద కరెన్సీ ఈజ్ యూరో. అయితే ఈయన బేసిక్లీ ఈ పిల్ పేరు వచ్చేసి ఏంటి అని అంటే RU486 అన్న మిఫ్ప్రిస్టోన్ అన్న కూడా ఒకటే. అబార్షన్ పిల్ అంటే ఇప్పుడు మనం అబార్ట్ చేసుకోవాలి బేబీని అని అంటే వితౌట్ ఎనీ సర్జరీ అవసరం ఏం లేకుండా, జస్ట్ ఒక పిల్ ద్వారా, కాంట్రసెప్టివ్ పిల్ అలాగనే వన్ ఆర్ ద అదర్ వే, అంటే ప్రెగ్నెన్సీ రాకుండా మనం కాంట్రసెప్టివ్ పిల్స్ వేసుకుంటారు కదా, అట్లా అబార్షన్ అవ్వటానికి పిల్, నాన్ సర్జికల్ మెథడ్ అని చెప్పేసి అని అంటాం. దాన్ని ఇంట్రడ్యూస్ చేసింది ఈయనే. దీనిని ఫ్రాన్స్ ఎప్పుడు అప్రూవ్ చేసింది అని అంటే 1988లో ఫ్రాన్స్ దీనిని అప్రూవ్ చేసింది. యుఎస్ ఎప్పుడు అప్రూవ్ చేసింది అని అంటే 2000 సంవత్సరంలో యుఎస్ దీనిని అప్రూవ్ చేసింది. అండ్ ఇంకొక విషయం ఏంటి అని అంటే లాస్ట్ ఇయర్ 2024 March 8 ఇంటర్నేషనల్ విమెన్స్ డే. అప్పుడు ఫ్రాన్స్ ఏం చేసింది అని అంటే ఈ అబార్షన్ని కాన్స్టిట్యూషనల్ రైట్ చేసింది. ఫ్రాన్స్ దేశం అబార్షన్ని కాన్స్టిట్యూషనల్ రైట్ ఎప్పుడు చేసింది అని అంటే ఆన్ ద ఈవ్ ఆఫ్ ఇంటర్నేషనల్ విమెన్స్ డే, దట్ ఈస్ ఆన్ March 8, 2024లో మీ రాజ్యాంగ హక్కు అంటే ఫ్రాన్స్ దేశం ఇచ్చేటువంటి రాజ్యాంగపు హక్కు అబార్షన్ అని చెప్పేసి అప్రూవ్ చేసిన మొట్టమొదటి దేశంగా కూడా ఫ్రాన్స్ అన్నది నిలిచింది. ఆయన రీసెంట్గా అట్ ద ఏజ్ ఆఫ్ 92 ఏజ్ ఓల్డ్ ఎయిల్మెంట్స్ వల్ల ఈయన మృతి చెందారు. అబార్షన్ పిల్ని కనిపెట్టినటువంటి వ్యక్తి, దాని పేరే RU486. ఇది అబార్షన్ పిల్. ఏ దేశస్థుడు? ఇది గుర్తుపెట్టుకోండి, ఫ్రెంచ్ దేశస్థుడు ఈయన. రైట్, దట్స్ ఆల్ ఫర్ టుడే. విల్ బి మీటింగ్ ఫర్ టుమారోస్ కరెంట్ అఫైర్స్ క్లాస్. దీని గురించి PDF కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో PDFని కూడా అప్లోడ్ చేస్తాను నేను. PDFని కూడా చూడండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ కూడా చేయొచ్చు, ఇంకా ఏమైనా కావాలన్నా కమెంట్ చేయొచ్చు. మన యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో AP హైకోర్టుకి సంబంధించి కోర్స్ కూడా ఉంది, అది కూడా మీరు అవైల్ చేసుకోవచ్చు. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఇంకా రేపటి కరెంట్ అఫైర్స్ సెషన్లో మళ్ళీ మీ ముందు ఉంటాను. Until then, be fit, be consistent, and thank you.